అందరికీ నమస్కారం అండి. నా పేరు కాంపాటి రవి. మాది వి వెంకటాయపాలెం గ్రామం. అక్కడ సర్వే నెంబర్ 99లో ప్రభుత్వం వారు 1962లో మా తాతలకు ఇల్లు కట్టుకోవడం కోసం ఒక 10 కుటుంబాలకు, దళిత కుటుంబాలకు భూమిని కేటాయించారు. సర్వే నెంబర్ 99లో దాంట్లో ఇళ్ళ నిర్మాణం చేసుకొని ఒక 20 సంవత్సరాల పాటు మా ఊళ్ళో అక్కడే నివాసం ఉండటం జరిగింది. తదనంతరం అగ్రకులాలకు చెందిన కుతుంబాక సీతారామయ్య వారి వారసులైన కుతుంబాక రవీందరు, కుతుంబాక రాజా, కుతుంబాక విజయబాబు, శ్రీహరి అనే కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా అక్కడి నుంచి దళిత కుటుంబాలని ఎల్లగొట్టి మేము శుభ్రం చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీని మీద మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళడంతో వాళ్ళు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఎంక్వైరీ చేసి నిర్మాణం ఆపి చేయమని చెప్పేసి ఆర్డర్స్ పంపించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఆపకపోవడంతో అక్కడ ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ తగరం నాగరాజు అనే వ్యక్తి పోయి నిలుపుదల చేయండి, మనం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని మాట్లాడడానికి పిలిచి ఆయన్ని కొట్టడం జరిగింది. ఆ దాడిలో ఆయనకి పన్ను, కాలు, చెయ్యి ఇరగడం జరిగింది. అయినప్పటికీ దాని మీద ఎటువంటి పోలీసు వారిని ఆశ్రయించినప్పటికీ రివర్స్లో మా మీదనే కేసులు పెట్టారు. ఇది జరిగిన తర్వాత మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఆశ్రయించినాం. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీ స్టార్ట్ అవ్వగానే అందులో కుటుంబాక సీతారామయ్య గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజా, రవీందర్, విజయబాబు, శ్రీహరి అనే వ్యక్తులు ఇల్లు స్టార్ట్ చేసి నిర్మాణం చేస్తారు. దాని మీద కమిషన్ ఆ ఇళ్లను ఆఫ్ చేయండి అని చెప్పేసి అధికారులకు ఆర్డర్స్ ఇవ్వడంతో వాళ్ళు గ్రామ పంచాయతీ డిపిఓ ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు 3 నోటీసులు ఇచ్చారు. తర్వాత దాన్ని కూల్చేయమని కూడా ఆర్డర్స్ వచ్చినాయని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఎలక్షన్ ముందంతా ఇది జరిగింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసి ఇల్లు కంప్లీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి వాళ్ళ నుంచి స్పందన అయితే కనిపించడం లేదు. దయచేసి దీని మీద మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇది ధరణిలో కానీ మాన్యువల్ పానీలలో కానీ మా ఇల్లు మాకు కేటాయించినట్టే ఇప్పటికి ధరణిలో కూడా వస్తుందండి. దాన్ని కూడా మేము ప్రతి వారికి ఇస్తాం. పేపర్స్ కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు దౌర్జన్యంగా కట్టడాలు కడుతున్న వాటిని దయచేసి కూల్చేయమని మేము డిపిఓ గారికి, కలెక్టర్ గారికి ఆర్జీ పెట్టాము. అయినప్పటికీ దాన్ని ఎలక్షన్ సమయంలో ఈ ఎలక్షన్ కోడ్లో వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేదని సెక్రటరీ గారు చెప్తున్నారు. అయినప్పటికీ ఎంఆర్ఓ గారు అయితే వాళ్ళ దగ్గర ఏదో కోర్టు నోటీస్ ఉంది, అది ఇదని కాలయాపన చేస్తున్నారు తప్ప దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఆర్డీఓ గారు ఇమీడియట్గా దాన్ని నోటీస్ ఇచ్చి ఫస్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు, తర్వాత దాని మీద ఎవరికి చెందింది అనేది మనం డిసైడ్ చేసి ఇద్దామని చెప్పినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు ఎటువంటి చలనం లేదు. దీని మీద మేము దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నప్పటికీ అధికారులు ఎవ్వరూ కూడా సరిగా స్పందించక ఈరోజు ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది. దానివల్లనే ఎక్కడ న్యాయం జరగక ఈ ప్రెస్ క్లబ్లో మేము పెట్టి మీ ద్వారా మన జిల్లాలో ఉన్న మంత్రుల గారికి తెలియజేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ని ఆశ్రయించడం జరిగింది. మీ ద్వారా అయినా మాకు కొంత న్యాయం జరుగుతుందని, అది అధికారుల దృష్టికి మీ ద్వారా వెళ్తే వాళ్ళ ద్వారా యాక్షన్ అనేది తొందరగా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. దయచేసి ఈ దళిత 10 కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ ఆబాది అని ఇప్పటికీ మాన్యువల్ పానీలలో కానీ సర్కారు ఆబాది అని వస్తుందండి. అయినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దాని మీద ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దయచేసి దీని మీద మీరు పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి, మినిస్టర్లకు ఈ సమాచారం చేరి మాకు ఏదో ఒక న్యాయం జరిగే విధంగా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలండి. తగరం కొండలరావు అండి. దయచేసి ఆ భూమి మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి. మేము 12-13 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, అయినా సరే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండు మాకు ఇచ్చింది, మా తాతలకి. మా అమ్మ పుట్టింది అక్కడే, మా అమ్మకి పెళ్ళైంది కూడా అక్కడే. అయినా సరే మమ్మల్ని కొడుతున్నారు అక్కడికి పోతే. దాన్ని న్యాయం చేయాలి మీరు, గవర్నమెంట్.